హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కువైట్లో నా వర్క్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. ఈ వీడియోలోని చివరి వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. కీప్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కువైట్లో నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ చేసే వర్క్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది ఖర్జూరం. దీని ఖర్జూరం చెట్లు అంటారు వీటిని. మ్యాక్సిమం ఒక 10 ఖర్జూరాల చెట్లు ఉంటాయి. వాటికి డైలీ వాటర్ పెట్టాలి. ఇలా ఈ ఖర్జూరం చెట్లకి నీళ్ళు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ ముగ్గురు ఖర్జూరాలు కొయ్యడం ఇంకో ఎత్తు. ఎందుకు ఎలా అంటున్నానంటే, ఇక్కడ ఎండ మామూలుగా ఉండదు. మ్యాక్సిమం ఒక 50 డిగ్రీలు అలా ఉంటుంది ఎండ. ఒక్క 10 నిమిషాలు అలా బయట ఉంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు మొత్తం తడిసిపోతాం మనము. అంత వేడిగా ఉంటుంది, చాలా దారుణం. అంత ఎండలో కూడా ఇక్కడ పని చేయాలి. ఈ ఎండకి పక్షులు కూడా చనిపోతాయి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న పక్షులు. అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ. చాలామంది కువైట్లో డ్రైవింగ్ గురించి తెలియకుండా ఇలా అనుకుంటారు, డ్రైవింగ్ ఒళ్ళు నలగని పని, చాలా బాగుంటుందని. కానీ అదేం అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఒకటే ఉండదు. హౌస్ వర్క్ కింద వచ్చిన వాళ్ళు, హౌస్ డ్రైవింగ్ కింద వచ్చిన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి కంపల్సరీ. నేనైతే చాలా వీడియోస్ నేను తీయలేదు. ఒకవేళ వీలైతే నేను ఇంకా ముందు ముందు వీడియోస్ తీసి పెడతాను. అసలు ఈ కువైట్ హౌస్ డ్రైవర్ కింద వచ్చిన వాళ్ళకి పని ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏమేమి పనులు చెప్తారు అన్నీ వివరంగా మీకు వీడియో తీసి వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో దేవాని వర్క్ ఎలా ఉంటుందో నేను వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. Okay, keep watching. Please subscribe my YouTube channel, like and share. Okay, no friends. Bye.